అయ్యా అయ్యా, ఈ చేతులు నలుపుకోవడం కాదయ్యా, నాకు కావాల్సింది చెప్పినది చెప్పినట్టు చేయడం. చేస్తూనే ఉన్నా కదయ్యా పోషయ్య గారు. ఏం చేస్తున్నావయ్యా? నీ చేతగారి తరానికి రాజావారు నన్ను అక్కడి నుంచి జాడించేస్తున్నారు. అయ్యగారు గ్రామానికి అధికారులు, ఆటపడని మానవంతులు. రామరామ, ఈ రాంభజన లాభం లేదు కనుకయ్య ఇవాళకి డబ్బు పంపాలి. ఇవాళ కప్పమంతా జమ కావాల్సిందే. బకాయిలు చిల్లిక ఉండడానికి వీల్లేదు, అంతా వసూలు చేయాల్సిందే. చేయకపోతే మర్యాద చేస్తా. వస్తా. మన కత్తికి రెండు వైపులా పొదలు. అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే. అప్పడాల అప్పల స్వామి 60. చెమరాయ చెమ్మయ్య నామం చూస్తా. 50. ఎలుకొట్టు యాకాంబరం 50. చెమ్మయ్య, చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి వీడు లక్ష్మీపుత్రుడు, వీడింతే, వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు. అలాగే నడుస్తున్నాయిగా. నడుస్తున్నాయి. సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి. వీడింతే. పచ్చి పులుసు పరంధామయ్య, గత బాకీ 30, ఈ ఏటికి 70, మొత్తం 100. ఇదిగో ఈ 50 జమ కట్టుకో కనకయ్య. ఏమిటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పైగా ఈ ఏడు దెబ్బ మీద దెబ్బ. మా ఆవిడ పురుడు, అబ్బాయి పెళ్లి, అత్త చావు. మా చావు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా? బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పూషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు. ఇది ఇంతే. లాభం లేదు, డబ్బు మొత్తం జమ కట్టాల్సింది. ఊరుకోవయ్యా, నిన్నెవడు అడిగాడు? ఎవరిని అడిగినా ఒకటేనయ్యా, డబ్బు మొత్తం జమ కట్టు. నా దగ్గర లేదు మొర్రు అంటుంటే. లేకపోతే మొహానికి ఇంత మసి పూసుకుని చుట్టుకర్ర పూసుకుని బయలుదేరు. ఎవడ బుర్రైనా బతకూడదు. వద్దు బాబు, నా ఉద్యోగం పోతుంది బాబు. ఇవ్వకపోతే నీ ప్రాణమే. బాబోయ్ బాబాయ్ బాబాయ్, ఆ పోతే నా ప్రాణం తీస్తాడు. మీకు అన్నం పెట్టుకుంటారు బాబు. చూస్తారే వీళ్ళు కట్టే. బాబాయ్ 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 సరికట్టకండి బాబాయ్. ఒరే బాబు, కట్టేదేదో కాస్త గట్టిగా బిగించి కట్టండి రా. లేకపోతే ఆ పోసే వీరుకు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినట్టాడు. ఇంతే.
ప్రాణాలు తక్కం తుపాకులు పారేయండి ఎదురెత్తు లేదా కోట దొరుకుతుంది తుపాకి జయం మనదే రక్షించావు రాజా సమయానికి వచ్చావు లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టు ఉండేవారు నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది పారిపోయారా దొంగలు ఆ దొంగ గాడిదలు నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా నేనెక్కడ చూశాను గురువా అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను ఉద్ధరించావు డబ్బంతా పోగే అలా చూస్తారా పోగు చేయలే రాజా గొప్ప ఆపద నుంచి కాపాడు వెళ్ళిన పని ఏమైంది నేను వెళ్ళటం పని కాకపోవటమా ఇదిగో వసూళ్ళు ఇది సిద్ధాపురంది ఇది పచ్చిపాడుది లెక్క చూసుకో ఇంకా ఈ పాడల పాటు పోలేదన్నమాట నీ పుణ్యం ఉంటున్నాడు నడిపించమ్మా ఉండు మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను అమ్మమ్మ నా ప్రాణం తోడేస్తుంది రాజా 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 నా పొడి డబ్బి రాజా డబ్బు జాగ్రత్త నువ్వా దెబ్బ తగిలిందా ఏటి పైన పడి పైగా దెబ్బ తగిలిందని అడుగుతున్నావా చూడలేదు రాత ఏ కళ్ళిపోయాయా వెళ్ళిపోయా నీ కళ్ళునాయిగా చారదేసి నువ్వు చూడక్కర్లా ఎదురొచ్చేవాళ్ళు నీకు కనపడలా నా నెత్తి మీద మోపుంది ఎట్లా చూసేది నువ్వు చూడకపోతే నాదే తప్పు తర్వాత తాపిగా తగులు అడుచుకొని నా పొడి డబ్బి రాజా ఓడి కేసుకెళ్ళగా రాదమ్మా ఎందుకమ్మా ఈ పచ్చాకులు ఈ పచ్చాకుల మా ఇంట్లో ఉందిగా ఒక గుర్రె పొత్తు దాన్ని మేపడానికి నేను గొర్రెపోతు నుంచి నువ్వు బర్రె పంటవా ఓయ్ బావా ఏ మరదలా సిగ్గు లేకపోతే సరే. ఎందుకు? నడి వీధిలో చిన్న పిల్లాడ్లా కుప్పి గంతులేంటి పెళ్ళై ఉంటే ఈ పాటికి 10 మంది బిడ్డలు తండ్రి అయ్యేవాడి అవునవును ఆ 10 మంది పెట్టిన నువ్వేగా కని ఉండేదానివి ఏది ఇంకోసారేను 1,00,000 సార్లు అంటాను ఏటి రాజా 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 నా డబ్బి నా డబ్బి నా డబ్బి ఇంటికడిస్తాను బామరదల సరసం బజారున పడింది ఈ మోపు నా నెత్తిన పడింది ఇది ఇంతే వెంకటారు వెంకటారు తొందరగా రావాలి ఏమిటది? మీ చెల్లెకి టైం పట్టింది ఏటి నాకు దయ్యం పట్టిందా? అయ్యో! అమ్మాయి! ఏమిటమ్మా నీకు నిజంగా కిరికిరి పట్టిందా ఏమిటి అడుగు ఆ సంగతి అతగాడిని అడుగు ఏమిటి ఎక్కడికి ఏముంది వడ్ల గింజలో బియ్యపు గింజ అమ్మాయిని రెచ్చగొట్టాడు రెమ్మొచ్చుకుని వెంటబడింది అదా మధ్యలో నన్ను రేవపట్టిసమ్మా రాదా ఇదిగో అన్నయ్య ఇప్పుడే చెప్పేస్తున్నాను బావ నాతో మోటార్ సత్తా ఆడాడు చూడు ఏం చేస్తాను మధ్యలో నేను తప్పున్నాను ఇదిగో లక్షణాలు ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం ఫోన్ చేద్దామా బాబు బాబు ఏమిటి నా పొడుండా బాబు వెళ్ళాలి తొందరగా పోసే అవునవును అక్కడ ఉంది కానీ ఒక కిరికిరి మోటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా పెట్టిందా బాబు రే కొండయ్య ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలవు జాగ్రత్త చెప్తానా అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు ఏం లాభంరా బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది రాజాగాడే రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా చేతికి తగిలింది అదే గుండెకి తగిలి ఉంటే అయ్యా కనుక చూస్తున్నాడు నమస్కారం బాబు రా కనుక ఇవాళ ఒక పెద్ద గడ్డం గడిచింది మా ఆవిడ తాడి గట్టింది లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు అదేమిటి ముష్టి ఎదవా మూల నష్టపు ఎదవా మర్చిపోయిందా వాడికి తోడు గుంటలక్కడ గుంట ఒకటి ఎవరయ్యా దోపుడు తగలాయా అమ్మా ముఖానికి గుడ్డలు కప్పుకుంటే నేనా తడుస్తాను
పైగా తుపాకులతో వచ్చి పడ్డారు. దెబ్బతో నేను ముచ్చిపోయాను. దివాణం డబ్బుతో తుపాడానికి వచ్చారు గాడిద కొడుకులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదరై పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయ్యలు. ఇదిగో ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుల్లాగా ఎగిరి ఒక్క పోతున్నాడు. పొట్టలో ఒక్క పొడి, గోపు మీద ఒక గుంపు, నడి మీద ఒక తాపు, ప్రాణాలు తీసేస్తాను రగ్గాడిది కొడకల్లారా అన్నాను. ఆ దెబ్బతో భూషయ్య గారు అదే పరుగు అదే పరుగు అదే పరుగు తిరిగి చూస్తే చెమ్మడితోడు. నేను నిద్రపోయాను అంతే. ఇది ఇంతే. మంచి పని చేశావు, బుద్ధిమంతుడు. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమగట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం, అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరదల్లకు. ఏముంది, నృత్యం గానం వినోదం ఎంతో శ్రమపడి తమ్ములు గారి కాలక్షేపానికని ఏర్పాటు చేశాం పెద్దమ్మా. అవునమ్మా. వయసులో పెద్దవాడిని నువ్వే చిరంజీవిని పెడదారులు పట్టిస్తున్నావా? అదే లేదు లేదు పెద్దమ్మా, గండికోట ప్రభువులు కళాపోషకులని తమ్ములు గారికి ఇవంటే చాలా ఇష్టమని. అవునమ్మా, వాళ్ళని మనం ఆదరించకపోతే మరెవాళ్ళు ఆదరిస్తారు? వాళ్ళ బ్రతుకులు ఏం కావాలి? బాగుంది, చాలా బాగుంది. ప్రతాప్, ఇంకా మీదట ఇలాంటి కాలక్షేపాలు జరగటానికి వీల్లేదు, తెలిసిందా? అలాగే పెద్దమ్మా, అలాగేమ్మా. అమ్మా నాయన జయంత్, నేడో రేపో నీ భుజస్కంధాలపై గండికోట రాజ్యభారం పడబోతుంది. నువ్వు ఇలాంటి వ్యసనాలలో మునిగితే రాజ్య రక్షణ ఏం చేస్తావు, ప్రజాక్షేమం ఏం చూస్తావు? చిన్నతనం, బాధ్యత మీదబడిన తరువాత ఇలాంటి పొరపాట్లు జరగవమ్మా. ఆ నమ్మకం నాకు ఉంది మంత్రి గారు. నాయన జయంత్, అమ్మా, మన గండికోట వంశానికి మచ్చ తీసుకురావద్దు. కన్న తల్లి, కట్టుకున్న భార్య, పాలిత ప్రజ గర్వంతో ప్రేమించే ఆదర్శమూర్తులు మన గండికోట ప్రభువులు, తెలుసా? తెలుసమ్మా. ఇంత రాత్రైనా విలాస మందిరంలో వినోదిస్తూ కాలం గడపటం వివేకం కలవారు చేసే పని కాదు నాయన. పెళ్ళి లలిత నీ కోసం మందిరంలో ఎదురు చూస్తుంటుంది. పెళ్ళి. అలాగేనమ్మా. మంత్రి గారు, చిత్తం. ఇక మనం జాగు చేయటం మంచిది కాదు. వెంటనే చిరంజీవికి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించాలి. అదే సరి అయిన ఆలోచన. అందుకు తగిన ఏర్పాట్లు చేద్దాం. మంచిది. ఇంత రాత్రి అయింది, రాణి గారు ఇంకా నిద్రపోలేదా? మీ రాక కోసం నిరీక్షిస్తున్నారా? నిరీక్షించడంలో కూడా ఒక విధమైన ఆనందం ఉంది కదా. అవును. ఏమిటి కన్నీరు? అబ్బే, ఆనంద బాష్పాలు. ఓహో, విచారిస్తున్నారేమో. ఈ జీవితంలో విచారం కలిగిన ఆనందం కలిగిన ఎందుకో దానంతటదే కన్నీరు వస్తుంది. దేవి, ఈ జీవితంలో విషాదమే ఉండకూడదు, వినోదం నిండిపోవాలి. నవ్వుతూ కాలం సాగిపోవాలి. అది అందరికీ సాధ్యమేనా? పిచ్చి ప్రశ్న. అందినంత వరకు ఆనందంగా ఉండటమే జీవిత లక్ష్యం. కానీ ఆగిపోయారే? మా అమ్మగారికి నా మీద ఆగ్రహం కలిగినట్టు ఏ శుభముహూర్తానో పట్టాభిషేకం చేసి నా స్వేచ్ఛను అరికడతారేమో అని అనుమానంగా ఉంది. అదేమిటి అలా అంటారు? జీవితం అంతా విచ్చలవిడిగా ఇలా విలాసాలలోనే గడిపేదామని భావిస్తున్నారా? అలా గడపగలిగితే నేను ఎంతో అదృష్టవంతుడు, ఎంతో అదృష్టవంతుడు. ఏడుస్తాడు ఎందుకు? మీరేలా అంటుంటే నాకెంత బాధగా ఉందో మీకేం తెలుసు. ఉన్నమాట అన్నాను, సంతోషిస్తారనుకున్నాను, బాధపడతారనుకున్నా. లేదు లేదు, మీ చిత్తం వచ్చినట్లు ప్రవర్తించండి. మీరు సంతోషంగా ఉండడమే నేను కోరేది. మీ ఆనందమే నా ఆనందం. ఎంత అమాయకురాలి. ఈనాటికి మా పెద్దమ్మ గారు నా పాలిటి పెద్దమ్మై కూర్చున్నారు.
జయంతు నేను కలిసి ఉండడం ఆమెకు కన్నెరగా ఉంది. కారణం మామూలుగా అర్థంలా కనిపిస్తూనే ఉంది ప్రభు. యువరాజు గారిని తమరు విషయలోలుగా మార్చేస్తున్నారని మహారాణి గారు మామూలుగా పసికట్టేశారు. అందుకే కాబోలు యువరాజుకు రాజ్యాభిషేకం చేయాలనే నిర్ణయానికి వచ్చాను. రాజ్యాభిషేకం ఆనాడు మా నాన్న కంటే వయసులో పెద్దవారు గనక పెదనాన్నను రాజును చేశారు. అదే న్యాయం ప్రకారం ఈనాడు జయంత్ కన్నా నేను పెద్దవాణ్ణి గనుక నన్నే రాజును చెయ్యాలి. చెయ్యాలి మామూలుగా. కానీ యువరాజు గారు మహారాజు గారి కుమారులు, మామూలుగా తమరు మహారాజు గారి తమ్ముని కుమారుడు. ఇది చాలా అన్యాయం అవధాని గారు. ఇద్దరిది ఒకే రక్తం, ఒకే వంశం. పైగా యువరాజు కంటే అయ్యగారు పెద్దవారు, యోగ్యులు. కానీ మామూలుగా జ్యేష్ఠుని సంతతికే రాజ్యాభిషేకం అనే పాడు ఆచారం ఏది ఒకటి ఏడ్చిందిగా మామూలుగా మనకి. ఆ దురాచారాన్ని రూపుమాపుతాను. నేనే రాజునవుతాను. అవును, ఎందుకు కాకూడదు? ప్రయత్నిస్తే తప్పకుండా సిద్ధిస్తుంది. అసలు మీ జాతక చక్రంలోనే మహారాజు యోగం కట్టుంది. యోగమున్నా లేకపోయినా నేనే రాజునై తీర్తాను. శుభం, మీ నోటి వాక్కు ఫలించి తీరుతుంది. మీ వంటి మహావీరులు, శక్తివంతులు రాజైతే మామూలుగా ప్రజలు తరించి పోతారు, రాజ్యం పడిపోతుంది, బాగుపడిపోతుంది. ఇక మా వంటి వారి విషయం మామూలుగా బ్రహ్మాండం. అయ్యా, ఉగాది ఉత్సవాల సందర్భంలో ఇక్కడ చెడుగుడు పోటీ జరగబోతోంది. ఇది మన గ్రామాధికారి భూషయ్య గారి తట్టు. ఇదంతే గండభేరుండ తట్టు. దీంతో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. మా జట్టు ఉంది. మీ జట్టు పేరు? గజబిడి తట్టు, ఇది ఉడుం పట్టు తట్టు. రాజా, భూషయ్య జట్టు సంగతి నీకు తెలుసు. అందరూ మెలికలు తిరిగిన ఆటగాళ్ళు. వాళ్ళతో పోటీ పడి అవమానం పాలవుతాం. మాది రామదండు జట్టు. గోదావరి దిగమనండి, అప్పుడు తెలుస్తుంది. మన పేరు వెళ్ళిపోవాలి. గెలిచారా ఒక్కొక్కరికి 100 వరహాలు. వదలెట్టండి. పోతా.
మీరే చెప్పండి బాబు. పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా మొగిలి పువ్వుల సొగసుంది ముట్టుకుంటే గుబులవుతుంది మొగిలి పువ్వుల సొగసుంది ముట్టుకుంటే గుబులవుతుంది కోడ తాచుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది కోడ తాచుల వయసుంది అది కోరుకుంటే దిగులవుతుంది ఆ కోపంలో భలే అందముంది ఆ కోపంలో భలే అందముంది మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా కసురుకుంటే కవ్విస్తాను విసురుకుంటే ఉడికిస్తాను కసురుకుంటే కవ్విస్తాను విసురుకుంటే ఉడికిస్తాను ముక్కు తాడు తగిలిస్తాను ఆ మూడు ముళ్ళు వేసేస్తాను ముక్కు తాడు తగిలిస్తాను ఆ మూడు ముళ్ళు వేసేస్తాను ఏనాడైనా నీ వాడనేను ఏనాడైనా నీ వాడనేను మరదల పిల్ల ఎగిరి పడకు గడసరి పిల్ల ఉలికి పడకు నా గెలుపే నీ గెలుపు కాదా నా గెలుపే నీ గెలుపు కాదా దివ్యమైన ముహూర్తం కుదిరింది శ్రావణ శుక్ల సప్తమి శౌరవారం
యువరాజు గారి పట్టాభిషేకానికి దివ్యమైన ముహూర్తం కుదిరింది మామూలుగా. అలాగా మంత్రి గారు ఆ ముహూర్తానికే నిర్ణయిద్దాం. అలాగే మహారాణి. తమ్ముడు గారి రాజ్యాభిషేకం మహావైభవంగా జరిపిద్దాం. ఆహ్వానాలన్నీ నేనే స్వయంగా పంపిస్తాను పెద్దమ్మా. మంత్రి గారు ఆ ఏర్పాట్లేవో మీరే చూడండి. అలాగే. ఆ ముహూర్తమే నిర్ణయించండి. శుభం. అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు. ఆలోచిస్తూ కూర్చుంటే యువరాజు గారి పట్టాభిషేకం మామూలుగా జరిగిపోతుంది. దానికి ఇంకా వ్యవధి ఉందిగా. ఈలోగా ఆ అవకాశం మనం ఉపయోగించుకుందాం. ఏం చేయమంటారు? యువరాజు పట్టాభిషేకం ఘనంగా చెయ్యాలి అనే సాకుతో పన్నులు విధించి ప్రజల నుంచి ధనం వసూలు చేద్దాం. పన్నులు కట్టలేక ప్రజలు సతమతమైపోవాలి. తమ కష్టాలకు కారకుడు యువరాజే అని భావించాలి. ఈ కర్కోటకుడు ప్రభు అయితే దేశం అల్లాడిపోతుంది అని హడలిపోవాలి. ప్రతాపరుద్రదేవులే రాజైతే ఎంత ఇదిగా ఉండేదోననేటువంటి భయం భయం కాదు, భావం జనంలో కలగాలి. అవును, ఆ భావనే కలగాలి. తమరు నిశ్చింతగా ఉండండి ప్రభు. యువరాజు పేరున రాజ్యంలో నిరంకుశత్వం విలేతాండం చేయించే భారం నాది. తమ మీద ప్రజలకు వల్లమాలిన అభిమానం మామూలుగా కలిగించే బాధ్యత నాది. వసూలు చేసిన పైకాన్ని ముడుపు గట్టి మీ ముందు పెడతాం. మమ్మల్ని మామూలుగా మాత్రం మర్చిపోకండి. ప్రభు, ఈ క్రొత్త పన్నులకి యువరాజు గారి ఆమోద ముద్ర కూడా ఉంటే అదెంతసేపు అరక్షణం. అనలంగారా, రండి రండి. మన పట్టాభిషేకం విన్నాం. కానీ తమ్ములం గారు, జన్మానికి ఒకే ఒక పట్టాభిషేకం. అవునవును, అది ఎంత దివ్యంగా జరగాలి. ఆ ఉత్సవాన్ని కళ్ళారా చూడాలని మన ప్రజలు ఉవ్విళ్ళూరిపోతున్నారు. బ్రహ్మాండంగా జరిపించు. కానీ చాలా ఖర్చు అవుతుంది. ఎంతైనా పర్వాలేదు. అమ్మగారిని అడిగి ఎందుకు? మేమిస్తామని ఆనందంతో ప్రజలు ముందు కురుకుతుంటే మన కోశాగారంలో నుంచి ఎందుకు ఖర్చు చేయాలి తమ్ములం గారు? అహో, మా ప్రజలకు మా మీద ఎంత అభిమానం. అయితే వెంటనే వసూలు చేయండి. మరి ఈ పత్రం మీద మీ ఆమోద ముద్ర వేస్తాం. అందరూ జాగ్రత్తగా వినాలి. యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది. అందుకని తాహీదులు అంపారు. కనకయ్య చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు. ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుడ్డ కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు, వివాహాలకు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 4వ వంతు రాజభాగంగా ఇవ్వాలి. బుషయ్య, పోనీ ఓ పని చేయకూడదు. ఏదైనా అమావాస్య అర్ధరాత్రి పూట చూసి నువ్వు రాకూడదు. ఇంతే. ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా తిరిగి చేద్దాం. ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదు. నువ్వే దొంగ వరకు ఉంటే నిన్ను మించిన దోపిడి దొంగలాగున్నాడే యువరాజు. ఏమన్నా ఉన్నమాటన్నా? రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతావు. రాజుట రాజు. ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేళీ విలాసాలలో తేలిపోయేవాడా రాజు? కట్ట గుడ్డ లేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థపడుతూ ఉంటే చీనాంబరాలతో వినోదించేవాడా రాజు? రాజు కాదు, బూజు. కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్రమే పాటించు. ఒక్క చిల్లి గవ్వ కూడా కప్పని చెల్లించు. ఇదే మా నిర్ణయం. ఏం చేస్తారో చేసుకోండి. రాజమాట అక్షరాల సత్యం. వీడి మాటలు నమ్మకండి. ఇతండ వాదంతో మీ అందరిని పెడదాలు పట్టించాలని చూస్తున్నాడు. నువ్వు ఉద్ధరిస్తున్నావు. ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకమని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతున్నావు. జాగ్రత్త, దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు. తర్వాత బాగుండదు. ఇంత పొగరా చూస్తారే, బంధించండి. వీళ్ళిద్దరిని బంధించండి. అది ముందుకు వచ్చారా? పొలాలు పట్ట వెళ్ళి యువరాజుతో చెప్పండి. నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగదు. ప్రజాశక్తి విజృంభించిందా మీ ప్రభుత్వాన్ని కుక్కటి వేళతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట.
నా హెచ్చరిక. వెళ్ళండి. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం. అడుగు ముందుకు వేస్తారా జాగ్రత్త. వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదుర్కొంటం నీ ఒక్కడి తరం కాదు. మర్యాదగా లొంగిపో. ప్రాణాలతో లొంగిపోతున్నా. మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుణ్ణి పట్టి అప్పగిస్తారా? మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే 10,000 ఎట్టా వస్తాయి? లొంగిపో. ప్రాణాలతో లొంగితే కల్లా ఉన్న 2 పట్టుకోండి. రాధ, నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తాననుకోలేదు. అబ్బాయి గారు తెల్లారిపోయింది నీ కోడే పొగరు నేనే తోడు రాకుంటే నీ పని అయ్యేది బేజారు తెలిసేది అమ్మాయి గారు నీలాంటి రేవున నీ పిల్ల బగరు నేనే ఆదుకోకుంటే నీ పని అయ్యేది కంగారు తెలిసేది అమ్మాయి గారు నీలాంటి రేవున నీ పిల్ల బగరు నేనే ఆడుకోకుంటే నీ పని అయ్యేది కంగారు
సాగితే కాలం ఆగే, విసురుగా సాగితే వెన్నెలలుగే. కనుబొమ్మలాడితే కాలం ఆగే, విసురుగా సాగితే వెన్నెలలుగే. లేత వయస్సు లేడి సొగసు కోతి మనసు కొంత తెలుసు, లేత వయస్సు లేడి సొగసు కోతి మనసు కొంత తెలుసు. నీ మెత్తని నవ్వుల గుత్తులు విసిరి వేధించకు. తెలిసింది తెలిసింది అబ్బాయి గారు, తెల్లారిపోయింది నీ కోడే పొగరు. నేనే తోడు రాకుంటే నీ పని అయ్యేది బేజారు. తెలిసేది తెలిసేది అమ్మాయి గారు, నీలాంటి రేవున నీ పిల్ల బగరు. నేనే ఆడుకోకుంటే నీ పని అయ్యేది కంగారు. బావా 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 బావా, ఊరు వాళ్ళ వరుస చూస్తుంటే డబ్బు కాసిపడి నీ ప్రాణాలు కూడా తీసేస్తున్నాను. అందుకని ఊరు వదిలిపోవడం మంచిది అనిపిస్తుంది. అవును బాబా, ఇబ్బందిని అంతలో మనమే ఎదిరించటం చాలా కష్టం. అందుకే దారి తెలియక అల్లాడే ప్రజలను ప్రబోధించి పీడించే అధికారుల గుట్టు బట్టబయలు చెయ్యాలి. గండికోటలో సర్వమాన సౌభాగ్యానికి మనమే విజయసంగం పూరించాలి. వేషాలు మర్చి బయలుదేరాలి. వదండి. రండి కూర్చోండి. చూస్తారా గడ్డాలకి నీళ్లు పట్టించు. ఇదేం కర్మయ్య, ఆ గడ్డానికి నీళ్లు రాసి జామున్నారయింది. నాన్ని బాబు బాగా నాన్నే, గడ్డం బాగా నాన్తే సమ్మగా తెగుద్ది. ఏం తిరుపతి, నన్ను సగంలో వదిలేశావే. ఉండు బాబు ఉండు. అలాగేరా, రండి రండి, కత్తిరించమంటారా? ఆ డబ్బీలో ఎంత డబ్బు ఉందో లెక్కండి. అందులో ఏముందండి, ఇంకా బోనీయే కాలేదు. మొత్తం ఎన్ని తల్లో చూడండి. 1, 2, 3, 4, 5, 6 మొత్తం 6 తల్లండి. తిరుపతి అయ్యా తలకో 10 డబ్బులు చొప్పున 6 తల్లకి సుఖం చెల్లించు. అదేమిటండి, కష్టపడి మేము సంపాదించడం ఏమిటి, సొంకం అని మీరు తీసుకెళ్ళడం ఏమిటి? కావలిస్తే కత్తిరించిన జుట్టు ఉంది, తీసుకెళ్లి సవరాలు కట్టి అమ్ముకోండి. అదేం కుదరదు, ఇది యువరాజు గారు ఆజ్ఞ, ఇచ్చి తీరాల్సింది. అయ్యా మీరు కూడా క్షవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థ ఇచ్చి తీరాల్సింది. అదేమిటండి, చవరాలు మాని సన్యాసులు అంటాడా మీ యువరాజు? నలభై గారు ఇతను అసలు సవరం చేసుకోకుండా జుట్టు పెంచేస్తున్నాడు. చెప్తామండి, నాకు మొక్కండి. పైగా నా భార్య 6 నెలల గర్భవతి అండి. ఇల్లాడితే గానీ అదంతా మాకు అనవసరం. క్షవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు ఒక వరహాచలు. అయ్యో బాబాయ్, వరాయే, ఇది మహాఘోరం, మహా అన్యాయం. నేను ఇచ్చుకోలేను బాబాయ్. ఏమంటావా? ఎక్కడికి వెళ్తున్నారు? గుళ్ళోకి ఎన్ని కొబ్బరికాయలు? 3 కొబ్బరికాయలు. కాయ కాస్త చొప్పున సుంకం చెల్లించండి. ఏమిటి, గుళ్ళో కొబ్బరికాయలు కొట్టారు కూడా కాస్ట్ చెల్లించాలా? అవును, ఇది మా యువరాజు గారి ఆజ్ఞ. ఈ నలుగురు మీ పిల్లేనా? అవును, వీరు మా వారు. ఏమండి మీరు మాట్లాడరేంటి? నువ్వు మాట్లాడుతున్నావుగా. నలుగురికి 4 వరహాలు సుంకం చెల్లించండి. ఏమిటి, పిల్లల కన్నందుకు కూడా సుంకం చెల్లించాలా? అవును, ఇస్తారా లేదా? మనం బ్రతికిపోయాం, మనకు పిల్లగల్లా ఎవరు లేరుగా. ఏమిటి, మీకు సంతానమే లేదా? లేదండి. పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరకు సుంకం చెల్లించండి. ఇస్తారా, చెరసాలు పంపించమంటారా? ఇస్తాం. పిల్లవయ్య గారు, మీరు ఇంకా వివాహం కాలేదంటండి? అవునా? అవునండి. బ్రహ్మచారులండి. పిల్లం గిల్లం పిల్ల పీచిగా తల్లి తండ్రి ఎవరూ లేరండి. ఏకో నారాయణ ఏకో. అయితే 20 వరహాలు సుంకం చెల్లించు. ఎందుకండి? ఒంటరి వాడు గనక నీకంటే ఖర్చులుండవు, చెల్లించాల్సిందే. మరీ బాగుంటుంది. పిల్లలు ఉంటే ఒక పన్ను, పిల్లలు లేకపోతే మరో పన్ను. ఇదే పరిపాలన పాడికట్ట. నువ్వు విప్లవకారులుగా ఉన్నావు. నిన్ను చెరసాల్లో పెట్టాలా? చెరసాల్లో ఉండడానికి పన్ను లేదండి. అయితే పెట్టు, అయితే పెట్టు. ఆనాడు మన గండికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రుని మరిపించారు. ఈనాడు ప్రభువులు కసాయి వాళ్ళ కంటే హీనమైపోయారు. మనల్ని దోచుకు తింటున్నారు. రాజ్యం రావణ రాజ్యం చేశారు. స్త్రీలను బలాత్కరిస్తున్నారు. నాలాంటి బలహీనని నానా హిందులు పెడుతున్నారు.
అధికార మతంతో అవినీతి పరులైపోతున్నారు. వారి దౌర్జన్యాలకు హద్దు లేకుండా పోతుంది. లేకపోతే ఏమిటి అర్థం లేని పన్నులు? చుట్టు పెంచితే పన్ను, పొట్టు ఉంచితే పన్ను, బోడి గుండెకి పన్ను, బోసి ముఖానికి పన్ను, బిడ్డల కంటే పన్ను, గొడ్రాలుగా ఉంటే పన్ను. దానం చేస్తే పన్ను, ధర్మం చేస్తే పన్ను. కర్మం కాలి చస్తే ఉన్నదంతా ఊర్చుకుపోయే పన్ను. ఎంతకాలం అన్యాయం సాగిస్తాం? సకలం చూపుతున్న కొద్దీ మనల్ని అడుగు పాతానికి అడగదొక్కుతున్నారు. మనల్ని పీక్కు తింటున్న ఆ రాకుండా రెక్కలు తిరిగి చేయాలి. ఏం చేయాలి? కళ్ళు మూసుకుపోయిన కబుందులకు కళ్ళు తెరిపించాయి. మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారనుకోవడం కేవలం పొరపాటు. మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి, మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి. ఇంతకాలం నిద్ర పోతూనే ఉన్నాం. ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. ఒక్క శక్తిగా విజృంభించాలి, ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి. సామాన్యుడి సాహసం ఏమిటో అది కోటలో నిద్రపోతున్న కుర్రరాజుకు తెలియపరచాలి. ఎవరి కథానాయకుడు? వీడెవడో విప్లవకారుడిలా ఉన్నాడు ప్రభు. ప్రభు, వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది. ఏమిటి ప్రసంగం? ఎవరు? మీ అన్యాయాల్ని అంతం చేయడానికి వచ్చిన యముణ్ణి. అమాయక ప్రజలలో అరాచకం రేకెత్తిస్తున్నాం. ఇది రాజద్రోహం తెలుసా? రాజద్రోహం? అన్యాయాన్ని అరికట్టడం రాజద్రోహమా? యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం. యువరాజు ఎవరా యువరాజు? అధికారం చేతిలో ఉందని అర్థం లేని పన్నులతో ప్రజలను దోచుకుంటారా? పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది? ఓహో, మా బ్రతుకులు ఎలా సాగుతాయని అనురాదు. చెరుకు తీపని మొదలంతా నమిలితే నాలుగు చెబుతుంది, తిప్పి మాత్రం మిగిలిపోతుంది. పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు. కానీ ఇది యువరాజు గారి ఆజ్ఞ. యువరాజు గారి ఆజ్ఞ మన్నించడం మా ధర్మం. అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం. ఏమిటి శిక్షిస్తావా? తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా? దానికి ఫలితం అనుభవిస్తావా? మమ్ము బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, వాస్తవాన్ని ఎరుక చేస్తున్నాను. ఈనాడు ప్రజల్లో చెలరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నామరూపాలు లేకుండా భస్మం చేస్తుంది. దళపతి, వీడు రాజద్రోహి. వీడి నోరు మూయించాలి. వీడిని చూసి ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి. పల్లి చక్రాన్ని కట్టండి, కొరగాకు కొట్టండి, ధర్మం మునిపించండి. ఎందుకంత బెంబేలు పెట్టా? నేనేం చేయగలను? ఆహాహా, ఏమి సౌకుమార్యం, ఏమి సౌందర్యం! నీ వంటి దానికి ఈ మదరుబోతు జోడు కాదు. ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి. నా చెల్లితో పెట్టుకుంటే చాలా తిరిగి అవుతుందిరా. అసలు నేను ఎవరు తెలుసా? మందించండి. నీచుడా, నీ పాపం పండింది, ఫలితం అనుభవిస్తా. ఎంత పొగరు! దళపతి, చూస్తారే, రక్తం చిందేలా కొట్టండి. అర్థమైందా? ప్రభుత్వాన్ని ఎదిరిస్తే వచ్చే ఫలితం. నీ చేతగాని తనాన్ని కోడలతో చూపించావు. నీవు కొట్టింది నన్ను కాదు, న్యాయాన్ని. శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే. శౌర్యమా? శౌర్యమే లేదా?
నీ వంటి నీచుడితో నాకే పని. ఈ అరాచకానికి అంతటికి కారకుడైన యువరాజుని కలిసి తగిన బుద్ధి చెబుతాను. క్షమించండి యువరాజా. సరే, అటుగా దేవరాజా, ఇటు ఇటు. ఎవరు మీరు? ఈ రాజ్యానికి యువరాజులు. ఏ మతిపోయిందా? ఏమిటా వెరినవ్వు? మన్నించాలి, యువరాజంటే తమరేనా? కనీసం మీకు 3 తలలు, 6 కొమ్ములు, 9 చేతులు, 20 కాళ్ళు. సాధించడి పరిహాసం. పరిహాసం కాదు యువరాజా, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగ్న శిల్పాల వంపు సంపులు తిలకిస్తూ, మెత్తని పట్టుపాన్పుల మీద మట్టు పానీయాలు సేవిస్తూ, నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నావు. బాధ? ఈ బాధ నా ఒక్కడిది కాదు యువరాజా, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడిది. ఏమిటి? నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు? మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కానకుండా ప్రజలను ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు? మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజలను ఎలా దోచుకుతుంటున్నారో మీకు తెలీదు? నమ్మలే. ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించరు. నమ్మరు? అయితే చూడండి. ఇదేమిటో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టు. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియనే తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారే అని ఆ కుంటి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజా, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి, ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువునా దహించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఏమిటది? మీ కళ్ళల్లో నీరు. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొల్పి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తుంది. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమేమన్నా సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించినాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు నువ్వు? నేనా? తమ ప్రజల్లో ఒకటి, సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడం. నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు, రండి. ఏమలా నిర్ఘాంతపోయారు? రండి. వీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు, ప్రజ ఒకటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదూ. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను. దొరికినట్టు దొరికి జారిపోతున్నాడే. వీడిని అట్టాగే పట్టు తేవాల్సిందే. అసలు ఇక్కడే ఎక్కడ ఎక్కుంటాడా? వచ్చారా
అవును, ఈ అమ్మాయి మీ అమ్మాయా? భలే అందంగా ఉంది. ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది మామ. ఏం చేస్తున్నావు? కనపట్టలేదు, ఇక్కడ స్నానం చేస్తున్నా, తొట్టిస్తున్నాను. మామయ్య స్నానం అయిపోయింది, భోజనం కూడా ఇక్కడే సిద్ధం చెప్పు. వీడు పిచ్చేలో ఉన్నాడమ్మా. ఒరే, ఇక్కడి నుంచి నువ్వు పోతావా, లేకపోతే తన్నే చేసి అంతా పారేమన్నావా? వద్దు నాన్న, పాపం చలితో వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావమ్మా? వాడిని కాదించుకోమంటావా? చిచి నువ్వెందుకు? కిటికీ ఉందిగా. ఎన్ని వేలుకుంటుందా నీకు? పోయి ఇక్కడి నుంచి రామ్మా, పోదాం. భలే చలి చలి. పాప అలా పెరటించిన పెరకంటే ఇది బాగా తడిసిపోయారు, జలుబు చేస్తుంది, బట్టలు మార్చుకోండి. అమ్మా సుబ్బులు, మీ పేరు సుబ్బులా? అబ్బా ఎంత అందమైన పేరు. ఎవరు పెట్టారు? మీ అమ్మ మీ నాన్న? మా నాన్న. అబ్బా నాకు నచ్చిన పేరే పెట్టారు. వస్తున్నా నాన్న. సుబ్బులు ఆకలిస్తోంది, ఏమైనా వడ్డించాక పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే. అవును, మీ నాన్న పేరు ఏం పేరు? సన్నాసయ్య. సన్నాస? వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. సంసార లక్షణాలు ఎక్కడ కనపక్కలేంది. అమ్మా సుబ్బులు అరుస్తున్నాడు. చవట సన్యాసి. ఇదిగో కోటయ్య, పాపం అని భయపడుతున్నావేమో. చేసేవాడెవడు, చేయించేవాడెవడు, అంతా పరమాత్ముడే. అందుకని ఎవ్వరికీ తెలియకుండా పని జరిపించే. నీకే ప్రమాదం రాకుండా మేము ఆదుకుంటాం. తీసుకో. ప్రభువులు మహారాజులైన తర్వాత ఇంకా బహుమానం ఇస్తారు. కోటయ్య, ఇదిగో విషం. ఈ రాత్రికి ద్రాక్షరసంలో కలిపి జయంతు చేత త్రాగించు. చిత్తం. విష ప్రయోగం జరిగిన మరుక్షణమే మాకు ఆ వార్త అందించు. చిత్తం. యువరాజా, మన సన్నిహితులు సామంతులు అందరూ ఇచ్చేశారు. తమరు ఈ విలాస మందిరంలోనే ఉండడం అమ్మగారికి రాకుమారికి కొంచెం ఆందోళనగా ఉంది. మంత్రి గారు, ఆడవాళ్ళందరినీ ఇలాగే అనుమానిస్తూ ఉంటారు. తమరు వెంటనే కోటకు బయలుదేరడం మంచిది యువరాజా. అలాగే, తప్పకుండా. రాజా, నువ్వు కూడా మా వెంట కోటకు బయలుదేరాలి. మా పట్టాభిషేకం నువ్వు కూడా తప్పకుండా చూడాలి. అదృష్టవంతుడు. ఏమిటిది? ద్రాక్షరసం ప్రభు. రాజా, నువ్వు తీసుకో. క్షమించండి, నాకు అలవాట్లేదు. పిచ్చివాడ, ఇది మత్తు పానీయం కాదు, మధుపానీయం. నువ్వు తాగితేనే నేను తాగేది. తీసుకో. ఆగాదు, నీ చేత్తో నాకివ్వాలి, నా చేత్తో నీకివ్వాలి. మన స్నేహం వర్ధిల్లాలి. యువరాజా, యువరాజా, ఏమైంది? ఏమిటిది? యువరాజా, 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 కడుపులో మంట, కడుపులో మంట. యువరాజా, ఇక్కడేం చేస్తున్నావు? ఆ విల్లేమిటి? అబ్బే ఉడతలండి, గొడవ చేస్తుంటే తోలుతున్నాను అంతే. ఉడతలా? అక్కడ యువరాజు గారు చావు బ్రతుకుల మధ్య నుంచి ఉడతలు కొడుతున్నావా ఇక్కడ? ఈ పళ్ళరసంలో ఏం కలిపావు? నేనా? అబ్బే నేనేం కలవలేదండి. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, నేనేం కలవలేదండి. ఏం కలపలేదు? లేదండి. అయితే తాగు. నాకెందుకండి?
శభాష్, వేసేశాం కోటలో పాక. విషప్రయోగం జరిగిపోయింది. అయిపోయిందన్నమాట యువరాజు గారి పని మామూలుగా. జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు. మన మార్గం నిష్కంటకమైపోయింది. ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే. మీరే ఇక మహారాజు. అది రేపు కొలువులు. అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు. భేష్. కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు. అవునవునవునవును. అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా. రాజా, ఈ విషయం అతి రహస్యంగా ఉంచాలి. విషప్రయోగం చేసిన ఆ నీచుడు అతి బలవంతుడు. మనం పెదవి కదపడానికి కూడా వీలు. విషం కక్కించాను, ప్రాణభయం లేదు. రక్షించారు కానీ అంటే స్పృహ ఎప్పుడు వస్తుందో చెప్పలేదు. అదేమిటి? అంటే చెప్పటం కష్టం. వారం రోజులు కావచ్చు, పక్షం రోజులైనా కావచ్చు. అయ్యో, రేపే పట్టాభిషేకం. నాకు తెలియదనుకున్నారా మహామంత్రి గారు? నా శాయశక్తులా ప్రయత్నించాను. యువరాజుకు స్పృహ రావటం లేదు. అయ్యో భగవంతుడు, ఏమిటి చెయ్యడం? రేపు యువరాజుకు పట్టాభిషేకం జరిగి తీరాలి. రాజా, ఈ ఆపద నుంచి కాపాడడానికే నిన్ను భగవంతుడు ఇక్కడికి పంపించాడు. నేనేం చేయగలను? యువరాజు గారికి ఏ విధంగానూ సహాయం చేయలేని స్థితిలో ఉన్నాను నేను. అలా అనకు. రాజ్యం ఒక క్రూర కిరాతకుని పాలు కాకుండా, ప్రజలు ఒక నిరంకుశుని కర్కశ పాదాల కింద నలిగిపోకుండా, అమాయకుడైన మీ యువరాజుకు అన్యాయం కలగకుండా నువ్వు కాపాడాలి. అయితే నన్నేం చేయమంటారు? అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకునే అవకాశం ఉంది. నీవు ప్రేమించే ప్రజలను, రాజ్యాన్ని కాపాడే సమయం వచ్చి. అయితే చెప్పండి, ప్రాణమేమన్నా ఇస్తాను. ప్రాణదానం కాదు నేను కోరుతున్నది. యువరాజుకు స్పృహ కలిగేదాకా నువ్వు యువరాజుగా నటించాలి. కన్న తల్లి కూడా కనిపెట్టలేని సారూప్యం ఇది. రేపు నీకు పట్టాభిషేకం జరుగుతుంది. ఆ ద్రోహల ఆట కడుతుంది. మంత్రి గారు, రాబోయే ప్రమాదం మీరు గుర్తించడం లేదు. రాజ్యానికి, ప్రజానీకానికి రాబోయే ప్రమాదం ఇంకా గొప్పది. కనుక నువ్వు అంగీకరించక తప్పదు. వద్దు, నేను సామాన్యుడిని. ఈ రాచరిక మర్యాదలు నాకు తెలియదు. ఈ మోసానికి నేను అంగీకరించాను. మోసం? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం తలపెట్టిన మోసగాళ్లను న్యాయం కోసం మోసం చేస్తున్నావు. రాజా, ఇది చేతులు కావు. ఈ ప్రమాదం నుంచి నువ్వే రక్షించాలి. నిన్ను నేను నీడలా చూసుకుంటాను. ఈ పట్టాభిషేకం తప్పిపోతే యువరాజుకి ఈ జన్మలో రాజ్యాధికారం రాదు. ఈ రాజ్యాన్ని, ప్రజలను, యువరాజుని కాపాడడం నీ చేతుల్లో ఉంది. ఏమంటావు? మీ ఇష్టం. రాజా, రాజా, అదే అమ్మా, అదే ఏం లేదు నాన్న, దోమలు. దోమల దేశంలో ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా పూరీలు అయితే నా తల్లి తల్లి ఇక్కడ కూరయ్యమ్మా, కూర పక్కదే, ఆ పక్కదే. నా తల్లి తల్లి ఏంటి పూరీ లేదేమమ్మా? నువ్వు తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు బాగా. నా తల్లి కూరేనా? కూర నువ్వు తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా? నా తల్లి. ఆ మధ్యది భయ్యమ్మా, ఆ మధ్యది. నా తల్లి పూరి వేయి తల్లి, పూరి వేయి తల్లి. ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కర్త ఉండేలా లేదు తల్లి. అదేంటి నాన్న, నేను వేస్తూనే ఉన్నా, నువ్వు తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా నా తల్లి నా తల్లి. ఇదేమిటమ్మా కంచంలో నీళ్లు? చేయి కడుక్కున్నావుగా నాన్న. నేను చెయ్యి కడుక్కున్నానా? ఇదిగో అమ్మా ఎంగిలి చెయ్యి. ఏదో పరాగ్గా కంచంలో పారబోసు, కడుక్కో. ఏదో రోజుకి నాకు మర్చిపోతున్నట్టుందమ్మా.
మధుబూజు నా బుర్రక తొర్రాడండి. అయ్యో నా తల్లి ఏదో మాయకుండా ఉంది. అమ్మా చుట్టేదమ్మా సుద్దమ్మా. నాకేం తెలుసు నాన్న. నువ్వుట్రా ఈ నువ్వుట్రా కంచగాది నిన్ను పాటు పెడతా. నాన్న వద్దు నాన్న, పట్టక నాన్న పాపం. అయ్యండి ఆయాసంగా ఉంది ఎవరిదేగా నువ్వు అడిగివా. చెల్లాయ్ రాధా. అన్నయ్య, అమ్మా చెల్లాయ్. రాధా ఏమైనాడు? రాజా సంగతి తర్వాత ముందు కంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పద. సుబ్బులు సుబ్బులు. ఎవరన్నయ్య? ఎవరేమిటి మొహం? నాకు కాబోయే కిరికిరి. నువ్వా? మా నాన్నడి? మీ నాన్న అలా వెళ్తే ఉన్నాడు. ఆ తర్వాత చెప్తాం కానీ ఈ అమ్మాయి నా చెల్లాయి కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి. అందులో ఏం కిరికిరి లేదులే. అలాగే రామ్మా. వెళ్ళు. అప్పుడే కిరికిరా? అమ్మాయి సుబ్బులు సుబ్బులు ఏమన్నా? వాడు ఎక్కడా దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోప అనిపించు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది. పేరు రాధా. అలాగా అమ్మా, నేను దివాణానికి పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగదారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న. ఒక్కరోజు రాజు వేషం సరిపోయింది, మరి నటన? స్వయంగా యువరాజుల వారిని గమనించావుగా. ఓహో మంత్రి గారా, రండి దయచేయండి. ఏమిటా కష్టపోయారు? అదే రండి. వీరు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతుడికి అంతా ఒకటే కనుకనే వీరు మనలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకసంతగ్రాహులు యువరాజా. యువరాజా అని ఎప్పుడే అనకండి, రాజా అంటే చాలు. చూడండి, యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించాను. వైద్య మహాశయ, మీరు వారితో వెళ్ళి దగ్గరే ఉండి చికిత్స చేస్తూ ఉండండి. కోటలో వ్యవహారాలు ముగిసిన వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. అలాగే మంత్రి మహాశయ. యువరాజు, మిమ్మల్ని చూడకముందు మీ మీద పగ గుండెల్లో రగులుతూ ఉండేది. చూచాను. ఒక్క మాటతో, ఒక్క చూపుతో నన్ను మీ వాణ్ణి చేసుకున్నాను. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేనొక్కడిని పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి మనస్కరించటం లేదు, కానీ గచ్చంతరం లేదు. సెలవు. చిరంజీవి ఇంకా రాలేదు. ముహూర్తం సమీపిస్తుంది. నాకేదో భయంగా ఉంది అత్తయ్య. వారిని తీసుకురావడానికి వెళ్ళిన మంత్రి గారు కూడా రాలేదే. అమ్మా మహారాణి గారు, ముహూర్తం ఆసన్నం అవుతుంది. యువరాజు గారు ఇంకా వస్తారు. ఏదో ఆటంకం కలిగి ఉంటుంది.
ఆటంకం అట ఆటంకం. ఎవరికి తెలియనవి? అమ్మాయిలు, త్రాగుడు, అవే ఆటంకాలు. ఎక్కడో తప్పదాగి చిత్తుగా అమ్మాయిలతో పడి ఉంటాడు. రాజ్యాభిషేకం అని తెలిసే నిర్లక్ష్యం చేస్తే రేపు మన బాబులేం చూస్తాడు? ఈ ప్రతాపసింహుల వారు ఉన్నారే, నిప్పు లాంటి వారు. మన యువరాజు కంటే 1000 రెట్లు యోగ్యులు. వారికి ఎందుకు పట్టం కట్టకూడదు? నాక పట్టాభిషేకమా? తమ్ముడు జయంతుకు జరగవలసిన పట్టాభిషేకము నాక? వీల్లేదు, నేను అంగీకరించాను. తమరే కిరీటం ధరించాలి, తమరే సింహాసనం అధిష్ఠించాలి, తమరే అధికారం స్వీకరించాలి. తమరే మా రాజు కావాలి. అయ్యా పురోహితుల వారు, ముహూర్తానికి యువరాజు గారు రాలేదు కనుక ప్రతాపసింహుల వారికే పట్టం కట్టండి. ఏమిటి నిర్బంధం? తమ్ముడు చేసిన చిన్న నేరానికి ఇంత పెద్ద శిక్ష నాక? నేను ఒప్పుకోను. ఏమంటారు అవధాని గారు? ముహూర్తం సమీపిస్తుంది ప్రభు. ప్రజావాక్యంతో కర్తవ్యం అన్న ప్రజల మాట కాదనకూడదు. మీరు అంగీకరించాలి మామూలుగా. సరే, ఇంతమంది బలవంతం చేస్తున్నప్పుడు కాదనడం భావ్యం కాదు. కార్యక్రమం కానివ్వండి. అన్నల గారు, ఆశాభంగం కలిగించినట్టున్నాం. సభ వారందరూ మన్నించాలి. కోరి ఆలస్యంగా వచ్చాం. ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారో చూడాలనిపించింది. చూశాం. శ్రీ 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 జయంతి భూపుత్రులకు, మహారాణి లలితాదేవి గారికి, రాజమాత హైమావతి దేవి గారికి. గొడవ చేస్తావే? బుద్ధి లేదా? గుడ్డులా ఇదేంటే ఎక్కడికి అది అనుకున్నా మా బావ రాజ్య ప్రభు, తమ సందేశానికై ప్రజలు నిరీక్షిస్తున్నారు. సోదరులారా, సామంత శ్రీమంతులారా, ప్రజలారా, ఈ దినం గండికోట చరిత్రలో మరువరానిది. మీ అందరి సమక్షంలో ఈ సింహాసనాన్ని అధిష్ఠిస్తున్న నేను మీ వాడిని, మీ వంటి మనిషిని. మీ కష్ట సుఖాలు, బాధలు నాకు పూర్తిగా తెలుసు. భూదేవంత ఓర్పు మీకుంది కనుకనే ఈ సింహాసనం ఇంకా భద్రంగా ఉంది. ప్రభుత్వాధికారులు మీ ఓర్పును పరీక్షిస్తున్నారు. పదవీ వ్యామోహంలో పడి దేశాన్ని స్పర్శానం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు ఆ అధికారం నిలబెట్టుకోవాలని, అధికారం లేని వారు అధికారంలోకి రావాలని కొట్టుకు తెస్తున్నారు. ఆ మధ్య ప్రజల శ్రేయస్సును విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గారడీ చేస్తున్న ఈ స్వార్థపరుల మూలంగానే దేశానికి ఈనాడు అనర్థం వచ్చింది. ఇక వీరి ఆటలు సాగం. మీకు మాకు మధ్య ఈ ముళ్ళ కంచెలు ఉండనే ఉండవు. మీకోసం, ధర్మరక్షణ కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి. దేవుణ్ణి పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకు తినటమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పన్నుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు పుట్టితేనే పన్ను, పంటలు పండకపోతే పన్నులుండవు. ప్రతి మనిషికి గూడు, గుడ్డ, నీడ అవసరం. అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్య, వినోదం అవసరం. కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసివేస్తున్నాం.
సంఘంలో హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమాన న్యాయం, మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి అండదండలు, సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నాం. నేను యువరాజులు కాను. మహారాజా, అవును, నేను ఇప్పుడు యువరాజులు కాను, మహారాజు. దగ్గరకు రాకండి. అన్నం గారు, వీళ్ళకి వెంటనే పారితోషికాలు ఇచ్చి ఇక్కడి నుంచి పంపించండి. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. పోండి. నెగ్గావు రాజా. ఇక ఉంది అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండికోట ప్రభువులు. మీరే తన భర్త అనుకుని మీకోసం శయనాగారంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద, ఈ గండికోట రహస్యం నువ్వు కాపాడతావని నమ్మకం నాకుంది. అంతకంటే ఇంకేం చెప్పలేను రాజా. మీ విశ్వాసం మమ్ము చెయ్యి. అనురాగ గగనాలలోనా ఆగింది కన్నీటి వాన, మెరిసింది ఒక ఇంద్రధనువు, విరిసింది నాలోని అణువణువు. నవ్వెను నాలో జాజి మల్లె, పొంగెను నాలో పాల వెల్లె, తళతళలాడెను నా ముంగిట ముత్యాల రంగవల్లి.
మిశ్రా గారిని అభినందిస్తూ ఆనంద బాష్పాలు. అభినందన. భర్తను భార్య ప్రేమించడం ధర్మం. ఈ మాత్రానికి అభినందించాలా? సరేలేదు, ఇలా రండి. ఎక్కడికి? అదేంటి ఏమీ తెలియనట్లు అడుగుతున్నారు? ఈ నోటి వెంటే వినాలని. అలానా? స్వామి, ఏమిటి వెళ్ళిపోతున్నారు? ఏమీ లేదు, అలా చల్లగాలికి